కాకినాడ నగరంలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు సేవించిన విద్యార్థులు యువకులు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని 41వ డివిజన్ బీజేపీ నాయకులు కోడి వెంకట్ మరియు స్థానిక పెద్దలు కంచి సుబ్బారావు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న వెంకట్ సుబ్బారావు తమ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు సేవించిన యువకులు హల్చల్ చేస్తున్నారని జాయింట్ కలెక్టర్కు తెలిపారు. ఈ విషయంపై పోలీసులు వెంటనే స్పందించి తమ ప్రాంతంలో శాంతి భద్రతలు కల్పించాలని మరియు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు రాహుల్ మీనాను వేడుకున్నారు. వారి ఫిర్యాదుపై వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. గత 15 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తమను ఆదుకోవాలని కాకినాడ జిల్లా క్రీడా మైదానం మరియు కోనసీమ జిల్లా స్టేడియంలో పనిచేస్తున్న సిబ్బంది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీని వేడుకున్నారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో శాప్ కమిటీ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశానికి వచ్చిన బాధితులు తమ ఆందోళనను కమిటీ సభ్యుల ముందు వ్యక్తం చేశారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బాలయోగ స్టేడియంలో పనిచేస్తున్న సిబ్బంది వీరన్న, గుబ్బల జ్యోతి, గుబ్బల పుల్లారావు తమ సమస్యలను వివరించారు. తాము గత 20 సంవత్సరాల పైబడి ఇక్కడ పనిచేస్తున్నామని తెలిపారు. గతంలో 1000 రూపాయల జీతం తీసుకుని ఇప్పుడు 15,000 వరకు పెరిగిందని, అయితే పెరిగిన ఈ జీతాన్ని తగ్గించిస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందిలో ఒకరైన వీరన్న మాట్లాడుతూ తనకు కుటుంబ పోషణ కూడా కష్టమవుతోందని, తన భార్యకు ఆరోగ్యం బాగాలేక మందులు కొనడానికి కూడా డబ్బులు లేవంటూ కన్నీరు మున్నీరయ్యారు. ఎప్పటికైనా తమ గోడుని విని తమకు న్యాయం చేయాలని, బకాయి జీతాలు ఇప్పించాలని వారు శాప్ కమిటీని వేడుకున్నారు. కిలోమీటర్ల నాకు 150 రూపాయలు ఛార్జ్ అవుతుంది. వీళ్ళ 15,000కి 8,000 ఇస్తామంటున్నారండి. 6,000 తగ్గించేసింది. అలాగైతేనే రండి తగ్గించేసాం అని అంటున్నారు. మొన్న నెల 8,000 కొట్టారు సార్, తీసుకోలేదండి 8,000 అదేనా అన్నారు. మాకు న్యాయం చేయాలి సార్. మా పర్మిట్ పేరన్న నా పేరండి. అమలాపురం బాలవ స్టేడియంలో చేస్తున్నామండి. అప్పుడు మేము దగ్గర 20 సంవత్సరాలు చేస్తున్నామండి. మాకు 1000 రూపాయలు శాలరీ, ఫస్ట్ శాలరీ అనుకున్నామండి. ఆ కొంచెం అలాగే పెంచితే 3700 అండి. ఆ తర్వాత 6700, ఆ తర్వాత 12,000 చేశారండి. ఆ తర్వాత 15,000 చేశారు. మొన్న జగన్ వచ్చిన ప్రభుత్వం 15,000 చేశారండి. ఆ 13 నెలలు శాలరీ లేవు సార్. శాలరీలు అడుగుతుంటే అవి రేపు వచ్చేస్తాయి, మాపు వచ్చేస్తాయి. మొన్న ఈ పచ్చంగిళ్ళకి ఏం చేశారంటే 8,000 కొట్టారండి వీళ్ళకి. నేను ఒకసారి నాకు బాధ వచ్చేసండి. అసెంబ్లీ పెడితే అసెంబ్లీ అడిగారండి, అమలాపురం బాల స్టేడియంలో జీతాలు లేవండి. అందుకే ఆపేరు. మా జీతాలు ఇప్పుడు కూడా లేదండి. మొన్న 22వ తారీఖుని శాప్ చైర్మన్ కలిసానండి. లోకేష్ పిఎని కూడా కలిసి వెళ్ళండి. ఎంత పిల్లలు మా ఇళ్ళకి ఒంట్లో పోవట్లేదు సార్. కొంచెం నరాలు వీక్నెస్ అండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. ఇవి రేపు వచ్చేస్తా, మాపు వచ్చేస్తా, ఇవి రేపు బోర్డు మీటింగ్ పెట్టి ఇచ్చేస్తాం డబ్బులు అన్నారు. కానీ సార్ ఇవట్లో ఇప్పుడు మాట రాలేదండి. మా ఊరికి కూడా రాలే చేస్తానండి. వీళ్ళకి ఏదో దీంట్లో తీసుకుని చేస్తారు, వీళ్ళకి రావాలండి. మాకు ఇంకా అది కూడా లేదు నాకండి. చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. 2 ఆడపిల్లలు నాకండి. ఇంకా అయిపోయింది నా వయసు అండి. ఇప్పుడు 54, 55 వచ్చేసిందండి. ఇంక ఈ దేంట్లో చేయలేం కూడానండి. నమ్ముకుని దీని ఉన్నామండి 20 సంవత్సరాల నుంచి అండి. ఏదైనా అడుగుతుండే అదిగో వచ్చేస్తాయి. ఎవరైనా అడుగుతుంటే ఇలా చెప్తున్నారు సమాధానం అండి.